తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ పరిశ్రమలో భూగర్భ గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి గోదావరి కనిలో సన్మాన కార్యక్రమం ఘన స్వాగతం పలికిన కార్మిక సంఘాల నాయకులు కుల సంఘాల ప్రతినిధులు మాజీ కేంద్ర మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి విగ్రహంతో పాటుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి వివేక్ వెంకటస్వామి ఏఐటీయూసీ మాల మహానాడు యాదవ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టిన కార్యకర్తలు గజమాలతో వివేక్ వెంకటస్వామిని ఘనంగా సత్కరించిన ఆయన అభిమానులు అనంతరం మార్కండే కాలనీలోని ఆర్కే గార్డెన్లో సన్మాన సభ పాల్గొన్న ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య మాల మహానాడు సంఘం నాయకులు ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత కార్మికులకు చాలా సేవలు చేసినారు. మీరందరూ తెలిసిన విషయం. ఇప్పుడు అందరూ కూడా ఇదే చెప్పినారు. సింగరేణి సంస్థను కాపాడడం, 1,00,000 ఉద్యోగాల రోజులలో కాపాడడం, దాని తర్వాత పెన్షన్ ఇప్పించడము, వారు ఎప్పుడు కూడా నిరంతరం కార్మికుల గురించి ఆలోచించేవారు. ఇంతకుముందు వెంకటరావు గారు చెప్పినట్టు 29,000 పట్టాలు గోదావరి కన్యలో ఇప్పించినారంటే అది కాకా వెంకటస్వామి గారే. 1,00,000 ఉద్యోగాలు ఇప్పించడం, కాపాడడము, 29,000 పట్టాలు ఇప్పించడము, మన జైపూర్ పవర్ ప్లాంట్ తీసుకురావడం, అక్కడ ఒక 5,000 ఉద్యోగాలు. ఇప్పుడే సీతారామయ్య గారు చెప్పినట్టు గడ్డం కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల వైపు ఉంటుంది. ప్రజల ప్రేమ, ప్రజల ఆదరణ గడ్డం కుటుంబం ఉందో అది కేవలం ప్రజలకు సేవ చేయడానికి. అదే ఆలోచనతోని మీరు కాకా గారిని 4 సార్లు గెలిపించినారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నాకు ఒకసారి గెలిపించినారు. అంటే ఇక్కడ సిద్దిపేటలో 3 సార్లు, ఇక్కడ 4 సార్లు, నాకు ఒకసారి, నా కొడుకు ఒకసారి గెలిపించినారంటే కేవలం సింగరేణి కార్మికులు, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఏదైతే ప్రేమ కాకా కుటుంబం పైన ఉందో అది ఉన్నదని కాకా కుటుంబం వారికి ఈ ప్రాంతంలో గెలవడం జరిగింది. మొన్న ఎలక్షన్లో కూడా నార్త్ తెలంగాణలో అన్ని సీట్లు బీజేపీకి పోతే కేవలం పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అది కాకా వెంకటస్వామి కుటుంబం వంశీకి గెలిచింది. ఆ ఆధారంగా ఏదైతే ఉందో కాకా వెంకటస్వామి కుటుంబం పైన అదే వంశీ కూడా మొన్న పార్లమెంట్ లో మాట్లాడి రిటైర్డ్ సింగరేణి కార్మికులకు 140 కోట్ల రూపాయలు వారికి పెన్షన్ ఫండ్ కూడా ఇప్పించడం జరిగింది. దాని తర్వాత వారు పార్లమెంట్ లో మాట్లాడిన తర్వాత ఎంప్లాయ్మెంట్ లింక్ స్కీమ్ ఎందుకు కార్మికులు ఎక్కువ ఉద్యోగాలు కల్పించడం లేదని చెప్పి కేంద్ర మంత్రివర్గంలో బడ్జెట్ స్పీచ్ చేసిన తర్వాత మొన్న కేంద్ర క్యాబినెట్ కూడా ఈ ఎంప్లాయ్మెంట్ లింక్ స్కీమ్ కూడా క్లియర్ చేయడం జరిగింది. నేను ఎంపీగా ఉన్నప్పుడు చాలా మంది అనుకున్నాడు, అరే రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ రీఓపెన్ చేయాలి, చాలా కష్టంగా ఉంది ఇక్కడ. అప్పుడు ఆ టైంలో బీజేపీ టైంలో ఈ ప్లాంట్ ముందు వేసేసారు, దీన్ని టెక్నాలజీ చేంజ్ చేయాలి అని చెప్తే నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడే మల్లికార్జున చెప్పినట్టు ఆ రోజులలో నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పినప్పటికీ కూడా నాకు మంత్రి పదవి వద్దు, తెలంగాణ ముఖ్యం అని చెప్పి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అంతేకాక కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా ఒత్తిడి చేసి తెలంగాణ గురించి కొట్లాడద్దు, మీరు నా వైపు ఉండాలని చెప్పి వారు ఎంత ఒత్తిడి చేసినా కానీ ఏకైక లక్ష్యం తెలంగాణ సాధించుకోవాలని చెప్పి అందరు కాంగ్రెస్ ఎంపీస్ అందరూ కూడా కలిసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. మేము పార్లమెంట్లో ధర్నా చేయడము, అందరి నాయకుల దగ్గరికి వెళ్ళి ఎందుకు తెలంగాణ ఇవ్వాలి, తెలంగాణ వల్ల ఏమి నష్టం ఉంది తెలంగాణకి అని చెప్పి వారందరికీ నచ్చి చెప్పడంలో కీలకమైన పాత్ర వేయడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆశించలేదు, కేవలం ప్రజల సేవ చేయాలని చెప్పి మీ అందరూ తెలిసిన విషయమే. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ అయినా కానీ, వెంకటస్వామి ఫౌండేషన్ అయినా కానీ ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు కూడా స్కూళ్ళలో ఫర్నిచర్ కావాలన్నా కానీ
టీచర్లు కావాలన్నా కానీ ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళ కోసం బోర్వెల్స్ కావాలన్నా కానీ వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా మా కుటుంబం వాళ్ళందరూ కూడా ఎప్పుడు ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేయడం జరిగింది. నేను ఇంతే కోరుకుంటున్నాను, ఈ మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. ఎలాగైతే మా నాన్నగారు వెంకటస్వామి గారు కార్మిక శాఖ మంత్రి వర్గంలో ఉన్నప్పుడు, ఇప్పుడే మీ అందరూ తెలిసిన విషయమే, సింగరేణి సంస్థ, రామగురం ఫర్టిలైజర్ ఇవన్నీ కాకుండా వారు ప్రపంచంలో లేని పెన్షన్ స్కీమ్ కూడా కాకా వెంకటస్వామి గారు అమలు చేయడం జరిగింది. కాకా గారు నిరంతరం ప్రజలు కార్మికులకు ఏం చేయాలి, కార్మికులకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వారు ఎప్పుడు కూడా అన్ఆర్గనైజ్డ్ లేబర్ ఏదైతే ఉందో వారికి పిఎఫ్ కూడా ఆ రోజులలో వారు కార్మిక శాఖ మంత్రి వల్ల ఉన్నప్పుడు అది ప్రారంభం చేయడం జరిగింది. వారు అంతేకాక బీద ప్రజలకు ఎట్లా ఆదుకోవాలి, వారు యూనియన్ లేబర్ మినిస్టర్ రీహాబిలిటేషన్ ఉన్నప్పుడు మన దేశంలోనే ఈ రేషన్ షాప్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కాకా వెంకటస్వామి గారు తీసుకురావడం జరిగింది. అంటే ప్రజలందరూ కూడా ఏదైతే కాకా వెంకటస్వామి గారు వారు 75,000 గుడిసెలు ఇచ్చినప్పుడు వారి పేరు మార్చేశారు గుడిసెల వెంకటస్వామి అని చెప్పి. నేను ఎక్కడ కొన్ని నేను ఇదే చెప్తా ఉన్నాను, అరే నేను కాకా తనివుని, కాకా గారు ఏదైతే ప్రజలకు సేవ చేశారో నేను కూడా అలానే సేవ చేస్తానని చెప్పి మీ అందరికీ ఎప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ రీఓపెనింగ్ అయినా కానీ మన ఇక్కడ రామగుండం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మీ అందరికీ తెలిసిన విషయమే. గంటల కొద్దిగా ఆ రైల్వే గేట్ మూసేసినప్పుడు అందరు కూడా ఇక్కడ అక్కడ నిల్చుండేవారు. కానీ నేను ఎంపీగా ఉన్నప్పుడు ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించి, కనెక్టింగ్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయించి ఆ రామగుండం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా చేయించడం జరిగింది. ఆ రోజులలో ఇక్కడ రామగుండం ప్రాంతంలో సుమారు 400 కోట్ల రూపాయలు మంచినీటి పథకము, రోడ్ల పథకము ఆ రోజులలో నేను ఎంపీగా ఈ ప్రాంతానికి శాంక్షన్ చేయించడం జరిగింది. నిరంతరం